హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే చాలా అంటే చాలా తొందరగా అప్డేట్ అయితే ఇచ్చారు. అసలు నిజంగానే అసలు ఈసారి మరి సీజన్ తొందరగా స్టార్ట్ అవుతుందంటే ఖచ్చితంగా తొందరగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అయినా కూడా ఈసారి అసలు నిన్న ప్రోమో అంటే లోగోది రిలీజ్ చేయడము అండ్ ఈసారి లోగో రిలీజ్ చేయడం కూడా ప్రీవియస్ సీజన్స్తో పోల్చుకుంటే ఒక్కసారి లోగో రివీల్ చేసేవారు, తర్వాత నాగార్జున గారితో ప్రోమో వచ్చాయి. ఈసారి హోస్ట్ కూడా చాలా డిస్టర్బెన్సెస్, చాలా నేమ్స్ రూమర్స్ కూడా చాలా వచ్చాయి కదా. ఇవన్నీ పోల్చుకొని డైరెక్ట్గానే ఈసారి కొత్త టీము కొత్తగా రాబోతుంది అండ్ కొత్త వింతలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఈ లోగోతోటే మనకు రివీల్ చేశారు. అండ్ నాగార్జున గారు హోస్ట్ అనేది కూడా పటా పంచలు చేశారనమాట. సో మనం చాలామంది అరే నాగార్జున గారు కాదు వేరే వాళ్ళు వస్తారు అని చెప్పేసి అనుకున్నారు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి కూడా ఒక క్లారిటీ అయితే బీబీ టీం ఇచ్చింది. అసలు నిన్న లోగో ఏ విధంగా ఉందో అనేది కింద కామెంట్ చేయండి. నాకు బాగానే అనిపించింది, బట్ అనుకున్నంత బ్లాక్ బస్టర్ అయితే కాదు నాకు అనిపించింది, నా పర్సనల్లీ అనమాట. సో మీకేమనిపించింది ఏందో కింద కామెంట్ చేయండి. సో నిన్న ఇచ్చిన నాగార్జున గారు ప్రోమోలో లోగో రివీల్ చేసే ప్రోమోలో ఏమనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో నాకు అనిపించింది ఆనెస్ట్గా ఖచ్చితంగా మీకు చెప్తాను. అది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి, ఒక క్లారిటీ వస్తుంది. సో మొత్తానికి నిన్న ఏదైతే ఉందో ఈ నవరత్నాలు అనే కాన్సెప్ట్లోనే, అంటే రత్నాలు అంటే ఏంటి, డైమండ్స్. సో ఆ డైమండ్స్ను పోల్చే తీసుకొచ్చినట్టుగా అనిపించింది. సో సీజన్ 9 అండ్ నవరత్నాలు అంటే అవే కదా మన ఎక్కువగా వాడుక భాషలో ఉన్నది ఏంది, రత్నాలు అనగానే నవరత్నాలే గుర్తొస్తాయి. సో ఆ విధంగా దీనికి కాన్సెప్ట్ యాప్ట్ అయ్యేలాగా డిజైన్ చేశారా అంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇంకొకటి కూడా ఉంది అనమాట. సో ఈ నవరత్నాలే ఎందుకు అనుకోవాలి అని అంటే నవరత్నాలు, నవరసాలు అండ్ రత్నాలు లాంటి ఆనిముత్యాలను తీసుకొస్తారు, అంటే రత్నాలు లాంటి కంటెస్టెంట్స్ని కూడా తీసుకొస్తాము అనే రేంజ్లో ఉంటాయి అనిపిస్తుంది నాకు ఒక కాన్సెప్ట్ లాగా. అంటే ఈసారి ఇంత ప్రోమో ఇంత తొందరగా రిలీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే, సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పిన వీడియోలో ఏంటి అని అంటే మన కామన్ మ్యాన్ కేటగిరీ ఉంటుంది కదా. సో ఆ కామన్ మ్యాన్ కేటగిరీ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని అంటున్నాం. కానీ ఖచ్చితంగా కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ తీసుకొచ్చి పెట్టరు. సో వాళ్ళకు ఫేమ్ ఉండాలి, వాళ్ళంటూ హల్చల్ చేస్తూ ఉండాలి. సో ఇదంతా డ్రామా అనేది జనాల్లోకి ఎక్కువగా రీచ్ అవ్వడానికి ఇది ఒక కాన్సెప్ట్ లాగా అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ పచ్చళ్ళు లాంటియో వీళ్ళు వాళ్ళు ఈ రమ్య ఉన్నారు కదా. సో పచ్చళ్ళు లాంటి చిట్టి పికిల్, అలియా చిట్టి పికిల్స్లో ఒక చిన్న చిట్టి పికిల్ అనమాట. సో అలా ఆమెను తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది కామన్ మ్యాన్ కేటగిరీలో అనేది నాకు పర్సనల్గా అనిపించింది. సో అదంతా అయ్యింది అదే ఉంటుంది. సో వాళ్ళను సెలబ్రిటీస్ అని కాకుండా కామన్ మ్యాన్ ఎంట్రీలో ఇచ్చే ఛాన్సెస్ ఉంది, దాన్ని జనాల్లోకి రీచ్ చేయాలి. సో ఒక విధంగా ఉంటుంది. అండ్ కామన్ మ్యాన్ ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అని చెప్తున్నారు. బట్ ఇక్కడ జరిగింది ఇదే అనమాట. సో మ్యాక్సిమం దీనికోసమే ఎర్లీగా అయితే రిలీజ్ చేశారు. సో ప్రోమో గురించి వెళ్దాం. అసలు మనకు ఈ నాగార్జున గారు ఏం హింట్ ఇచ్చారు మనకు అనేది. సో ప్రోమో రివీల్ అవ్వగానే మనకు ఒక రత్నాలతోటి ఒక లోగోని కవర్ చేసేసి ఒక పార్ట్ లాగా అనుకోండి, మొత్తం కంప్లీట్గా ఏమంటారు కవర్ చేసేసి లోగోని రివీల్ చేయడానికి పెద్ద నాగార్జున గారు గద తీసుకొచ్చారు చూసారా, అది మస్తు అనిపించింది నాకు. ఆ గద ఏంటి అని అంటే బీబీ అని ఉంటుంది. సో మొత్తం అన్ని ఆ బీలు కూడా 9 ఉన్నాయనే ఫీలింగ్ అనిపించింది నాకు కూడా. సో ఏంద్రా 9 బీస్ ఉండొచ్చేమో అన్న ఒక చక్రంలాగా తిప్పాడు, సర్రన తిప్పి తీసి కొట్టడం చూసారా, అది బాగుందని. ఆ గద నాకు బాగా నచ్చింది లోగో కంటే. అరే ఏమన్నా ఉందారా బాబు అనిపించింది ఆ గదతోటి మన నాగార్జున గారి యాక్షన్. సో ఈసారి కొత్తగా ఈ పంచులు బాగా రాసిన రైమింగ్లో ఉన్నాయనుకుంటారు కదా, రైమింగ్ రెండు కలిసి వచ్చాయేమో అనిపిస్తుంది మనకు ఆ నాగార్జున గారు చెప్పేదాన్ని బట్టి. గెలుపు అనేది ఆటలో అలుపు వస్తుందేమో కానీ గెలుపు రాదు. సో రైమింగ్ అనేది ఎంత బాగుందో, మీరు కొంచెం వినసొంపుగా ఉంటుంది అనమాట ఆ రైమింగ్ అనేది. ఆటలో ఎంత ఆట అయినా కూడా ఆటలో అలుపు వస్తుంది కానీ గెలుపు అంత ఈజీగా రాదు. సో ఇక్కడ వరకు అంత కామన్గా ఉంది కదా. సో గెలుపు రావడానికి పెద్ద యుద్ధమే చేయాలి అనేది మామూలు విషయమా? మామూలు కాదు, ఓ రేంజ్లో యుద్ధం. అంటే ఈసారి యుద్ధం అనేది పెద్ద కాన్సెప్ట్ ఏమీ లేదు, దాంట్లో టాస్కులు ఎర్రగదీసేస్తారు. మనం ప్రతిసారి చెప్పేదే మాటలు మారుతూ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. కొంచెం ఏంటంటే మనం కొత్తగా ప్రాజెక్ట్ చేసినా కూడా మాటలు అదే. ఈసారి టాస్క్లు ఇరగదీసేస్తారు, ఈసారి కంటెస్టెంట్లు దుమ్ము లేపుతారు, ఈసారి రాబోయే ఆనిముత్యాలు డైమండ్లు అసలు మామూలుగా ఉండే ఈ కంటెస్టెంట్లు అనే రేంజ్లో మనకి ఇంటిచ్చారు. దానికోసం మీరు యుద్ధం అంటే ఇక మామూలు యుద్ధం కాదు, అంత పెద్ద యుద్ధం జరుగుతుంది బిగ్ బాస్ టీంలో. సో అలా ఏంటంటే కొంతవరకు నడుస్తూ ఉంటుంది. యుద్ధం చేస్తే గెలవరు,
అది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ యుద్ధం చేస్తే గెలవరు, స్మార్ట్ ప్లే అంటే ఓన్లీ ఫిజికల్గానే కాదు మైండ్గా ఉండాలనేది బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్కి తెలుస్తుంది. సో అది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ యుద్ధం చేస్తే గెలవనప్పుడు, యుద్ధం కూడా కానప్పుడు ఇంకేముంటుంది, ప్రభంజనం సృష్టించాలి అని చెప్పేసి నాగార్జున గారు ఒక హింట్ ఇచ్చారు. ప్రభంజనం అంటే ఏంది, నిజంగానే నాకు అనిపించింది ప్రభంజనం అంటే వీళ్ళ సైన్యం ఏదైతే ఉంటుందో వాళ్ళ కోసం ఇది చేసినట్టు. అరే మీరందరూ చూసుకుంటున్న మీ కంటెస్టెంట్ గెలుస్తారా అనే రేంజ్లో పబ్లిసిటీ ఉండాలి, తగ్గేదే లేదు అనే రేంజ్లో ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య ఉంటుంది చూసారా, ఒకటి 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 అన్నట్టుగా ప్రభంజనం సృష్టించారు. ఈ ఫలితాలు ఆ ఫలితాలు ప్రభంజనం సృష్టించారు అంటారు చూసారా. అలాగా మీకుండే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్యాన్ బేజ్కి మీరు బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభంజనం సృష్టించాలి మీరు గెలవాలంటే. ఆ విధంగా నాకు అర్థమైంది, మరి మీకేమో అర్థమైందో తెలియదు కానీ. సో ప్రభంజనం సృష్టించాలి అంటే గెలవడానికి ప్రభంజనమే సృష్టించాలి ఏకంగా అంటే. సో ఆ రేంజ్లో ఆడాలి మీరు అన్నట్టుగా మనకి హింట్ ఇచ్చారు. బట్ మనం ప్రతి సీజన్గా చెప్పినట్టుగానే ఇదే ముచ్చట చెప్పడం, ఇదే జరుగుతూ ఉంది, ఇదే జరుగుతుంది కూడా. సో మీరు అంత ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకొని సీజన్ ఖచ్చితంగా స్టార్ట్ చేయకండి. ఎందుకంటే హెవీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్గా సీజన్ చూస్తున్నాం కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, అక్కడ వచ్చేది మనకి ఇంకొకలాగా తయారవుతుంది అనమాట. సో ఆ విధంగా సో ప్రపంచనాలు సృష్టించాలంటే బయట పిఆర్లు సృష్టిస్తారు, వాళ్ళు సృష్టించాల్సిన అవసరం లేదు. లేదంటే బిగ్ బాస్ బీబీ మామ కొంచెం చూసుకుంటాడు కాబట్టి ఆ కంటెస్టెంట్స్ తోటి కొంచెం ప్రపంచనాలు. నాగార్జున గారు పాపం ఎంత గట్టిగా ట్రై చేసినా కూడా టీం మాత్రం బాగా ప్రపంచం సృష్టిస్తారు అనమాట లోపల ఉన్నవాళ్ళు. సో అది నాకు అనిపించింది. సో తర్వాత ఏంటి, చదరంగం కాదు ఇది రణరంగం. అంటే ఈ రణరంగం ఏముండబోతుంది అని అంటే, ఈ రణరంగంలో ఏమీ ఉండదు, మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏమీ ఉండదు, అంతా నార్మల్గానే ఉంటుంది, అంతా నార్మల్ కథా కార్ఖానా ఇలాంటివే ఉంటాయి. వర్డ్స్ పెద్ద హెవీగా ఉండాలి, సీజన్ స్టార్ట్ అయినప్పుడు హైప్ లేపాలి, ఇలాంటివన్నీ ఉండడం కోసమే. చదరంగము రణరంగము అని అంటే ఆ రేంజ్లో ఉంటుందంటే ఉండే ఛాన్సెస్ అయితే చాలా లెస్ దెన్. ఎందుకంటే మనం ప్రీవియస్ సీజన్స్తో పోల్చుకుంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా జరిగిన కొత్తగా ఏమీ లేదు. ఈసారి కొత్తగా ఏమైనా చేసే ఛాన్సెస్ ఉంది అని అంటే ఉండే ఛాన్సెస్ ఖచ్చితంగా బీబీ టీం దగ్గర ఉండదు. వచ్చే కంటెస్టెంట్స్ ఉంటారు చూసారా, ఆ కంటెస్టెంట్స్ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. అది రణరంగం చేయాలా చదరంగం చేయాలా, రణరంగం కంటే ఎక్కువగా చదరంగమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి బీబీ టీంలో. అది క్లియర్గా అర్థం చేసుకోవాలి. రణరంగంలో ఏమీ ఉండదు, అంతా చదరంగంలోనే ఉంటుంది. చదరంగం అనేది ఏంటంటే మైండ్ గేమ్. రణరంగం ఏంటంటే ఫిజికల్గా యుద్ధ భూమిలో పోరాడడం అనమాట. ఎంత స్మార్ట్ గేమ్ ఉన్నా చదరంగం అనే ఆ మైండ్ సెట్ ఉంటేనే బీబీ టీం గెలవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇది నాగార్జున గారు ఇచ్చింది. కానీ నాగార్జున గారు లుక్ మాత్రం ఎర్రగా తీసేశాడు. నాకు మస్తు అంటే మస్తు నచ్చింది. నాగార్జున గారు ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపించింది. చాలా ఏమంటారు, ఒక ఎనర్జీ అంటారు చూసారా, ఆ ఎనర్జీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి దాటిపోయింది, ఆ రేంజ్లో కనిపించింది. బట్ అదే రేంజ్ ఎక్స్పెక్టేషను, అదే రేంజ్ ఉండడం, ఈ కంటెస్టెంట్స్ విషయంలో కూడా అదే రేంజ్లో వీళ్ళు యాక్టివ్గా ఉండి ఆ కంటెస్టెంట్స్ని కూడా అలానే తీసుకొచ్చి, అంటే కొంతమందిని మనం చూడక తప్పదు. అండ్ కామన్ మ్యాన్ కేటగిరీ కోసమే ఇంకొక ప్రోమో రాబోతుంది, అది జూలై 1st వీక్లో రాబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. బట్ అది ఇలాగే ఒక లింక్ ఇచ్చేసి దాన్ని క్లిక్ చేసి ఇలాగ ప్రీవియస్గా జరిగిందే అదే చేసే ఛాన్సెస్ ఉంది. దానికోసమని ఈసారి తొందరగా రిలీజ్ చేశారు. లాస్ట్ టైము జూలై 21కి ఏమో అనుకుంటా, 21 or 22కో లోగో రిలీజ్ చేశారు. ఈసారి మాత్రం ఒక 20 days ముందే, 20 days దగ్గర 1 month ముందే రివీల్ చేయడం అనేది దానికి బేస్ అయి తీసుకుంటున్నట్టుగా అనిపించింది నాకు. సో లోగో అయితే నాకు పెద్దగా ఏం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేంత ఏం లేదు. నవరత్నాలు నవరసాల్లాగా వచ్చు, ఏమంటారు డైమండ్ లాగా ముత్యాల్లాగా, అంటే ఏమంటారు నవరసాలు ఏమంటారు వస్తలేదు నాకు అసలు కరెక్ట్గా, ఏమంటారంటే నవరత్నాలనే నవరసాలుగా చూపించవచ్చు. నవరత్నాలు ఒక్కొక్క క్యాండిడేట్ రత్నంలాగా ఉంటారు అనే దాని మీద బేస్ అయ్యి కూడా చేయొచ్చు. సో 9 రత్నాలు 9 ముత్యాలు తీసుకొస్తారా అనేది కూడా పెద్ద కాన్సెప్ట్లా అనుకోవచ్చు, అంతకుమించి గేమ్ లేదు. సో ప్రోమో నాకంతా ఏం ఇంట్రెస్ట్గా ఏం అనిపించలేదు. మీకేమనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్